ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యమును ప్రభువు వాక్యమును ధ్యానించుకుందాము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ధ్యానించుకుందాము. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. ఈయన అనగా ప్రభువైన క్రీస్తు వారు అని అర్థము. వేదములలో పండితులు చెబుతున్నటువంటి ఆయా గ్రంథములలో ఎవరు తన్ను తాను అర్పించుకొని ఉన్నారు? క్రయముగా అంటే నా ప్రజలు మరణించుట నాకు ఇష్టము లేదు కనుక నేను నా రక్తమును క్రయధనముగా ఇచ్చి నేను వారిని కొనుక్కొని ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువైన క్రీస్తు వారు తన్ను తాను అర్పించుకొని మనలను కొని ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము వైపును దేవుని వైపును మీ మనసు హృదయాంతరంగములు పెట్టిన ఎడల దేవుడు నిజమైన దేవుడు ఎవరనేది ఈ యొక్క సమయంలో ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుచున్నారు. మీరు పరిశుద్ధ గ్రంథమును తెలిసిన వారైతే, తెలియని వారైనను పరిశుద్ధ గ్రంథమును చదవండి. పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన క్రీస్తు వారు లోకరక్షకుడై వచ్చి స్వస్థపరిచి ఉన్నాడు, ఆహారమునిచ్చి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు, ప్రజలైన వారిని దీవించి ఉన్నాడు, స్వస్థపరిచి ఉన్నాడు, దయములను వెళ్ళకొట్టి ఉన్నాడే కానీ ఏ విధమైన పాపము చెడు క్రియలు చేయలేదు. ప్రభువైన క్రీస్తు వారిని మంచి క్రియలు చేస్తున్నారని సైతాను సంబంధమైన ప్రజలు ప్రభువు వారిని సిలువకు అప్పగించి ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారిని సిలువ వేయాలని వారు కోరుకొని ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారు ఏమాత్రము కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నా ప్రజలైన వారు నా మాట వెనుక పాపము చేస్తూ ఉన్నారు. నేను మరణించకపోతే వారందరూ నరకానికి పాత్రులవుతారు. ఆ నరకము ఎలా ఉంటుందంటే, యుగ యుగములు కూడా ఎవరైతే పాపము చేస్తారో వారు యుగ యుగములు దాంట్లో పడి చావరు, అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు. అలాంటి నరకాగ్నిలో మనము పడకూడదని ప్రభువైన క్రీస్తు వారు మౌనము వహించి సిలువ వేసుకొనుటకు ఆయన అంగీకరించి ఉన్నాడు. ఆయన మొహము పైన ఊసి ఉన్నారు. ఆయన ఏమీ కూడా అనలేదు, తలదించుకొని ఉన్నారు. ఆయన చేతులలో మేకులు కొట్టి ఉన్నారు. ఆయన ఏమీ అనలేదు, తలదించుకొని ఉన్నారు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టి ఉన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు, తలదించుకొని ఉన్నారు, మౌనముగా ఉన్నారు. ఆయన డొక్కలో బళ్ళెముతో పొడిచి ఉన్నారు. ఆయన మౌని అయి మన కొరకు ఆయన అట్టి బాధలను అనుభవించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు వాక్యమును ధ్యానము చేయాలని నేను కోరుకొనిచున్నాను. ప్రభువు వారిని ఒకటి తక్కువ 40 కొరడాలు కొట్టినప్పుడు ఆ కొరడా ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కొరడా మనుష్యుని, ఆ కొరడాకు రౌండ్గా గుండ్రముగా ఉన్నటువంటి బాలుకు 2 అంగుళముల చుట్టూ కూడా 2 అంగుళముల
సూదిలాంటి మొనతో కూడినటువంటి మేకులతో కూడి ఉన్నవి. ఆ బాలుకున్నటువంటి మేకులు, ఆ కొరడాకున్నటువంటి మేకులు. అది ప్రభువైన క్రీస్తు వారి శరీరములో తగిలినప్పుడు 2 అంగుళముల వరకు ఆయన శరీరములోనికి అవి చొచ్చిన ఆయన ఏమాత్రము కూడా బాధపడలేదు. ఎందుకంటే నా ప్రజల కోసరము నేను చేయాలి, నేను నా ప్రజల కోసరము క్రయధనముగా నా ప్రజలను నేను కొనాలి, నా రక్తం ఇవ్వాలి అని ప్రభువైన క్రీస్తు వారు నిశ్చయించుకొని ఉన్నారు. కనుక ఆయన ఏమాత్రము కూడా మాట్లాడక మౌని అయి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క దెబ్బకే 2 అంగుళములు శరీరములోనికి వెళ్ళినప్పుడు 39 దెబ్బలు ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు తిని ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఇలాంటి దేవుడు ఎవ్వరునూ లేరు. నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభువైన క్రీస్తు వారు చెప్పి ఉన్నారు. ఒక్కసారి మీరు తర్కించండి, గ్రంథములు తర్కించండి, పురాణములు తర్కించండి. ఇలాంటి దేవుడు ఎక్కడను కనుపడడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన అన్ని దెబ్బలు తిని కూడా రక్తము కారుతూ, తన శరీరము వేలాడుతూ కూడా మోయలేనటువంటి భారమును ప్రభువైన క్రీస్తు వారు సిలువను మోసి, ఆ సిలువ వేసినప్పుడు కూడా ఆయన అన్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో ధ్యానించుకుందాము. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు అని ఉన్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనకు బాధ కలిగినప్పుడు, మనలను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, మరణానికి అప్పగించినప్పుడు ఎవడైనా ఈ విధముగా పలకగలడా? కానీ ప్రభువైన క్రీస్తు వారు మరణానికి అప్పగించి ఉన్నారని తెలుసుకొని కూడా తన కాళ్లకు చేతులకు మేకులు కొట్టినను, తన తలకు ముళ్ళ కిరీటము వేసినను ప్రభువైన క్రీస్తు వారు, ప్రభువా, తండ్రి, నా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని దయతో క్షమించుమని ప్రభువైన క్రీస్తు వారు ఆయన తండ్రిని వేడుకొని ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు చేసిన కల్వరి త్యాగము, క్రయధనముగా అర్పించిన తన యొక్క రక్తమును నీవు వ్యర్థము చేస్తున్నావేమో. వ్యర్థము చేయకు. నీవు వ్యర్థము చేసిన ఎడల నీకు నిశ్చయముగా యుగ యుగములు నరకాగ్నిలో పడి అరుస్తూ ఉంటావు. నీకు చావు ఉండదు. కేకలు వేస్తూ ఉంటావు. సగం కాలిన శరీరముతో నీవు కేకలు వేస్తూ నన్ను రక్షించుమని అప్పుడు కేకలు వేసినను రక్షించువారు ఎవ్వరునూ ఉండరు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీకు నరకాగ్ని కావాలా? నిత్యము కూడా దేవుని స్వరూపములో ఉండి పరలోక రాజ్యములో ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేసే ఆ యొక్క స్థితి కావాలా? నీవే కోరుకొనమని నేను ప్రభువు పేరట హెచ్చరిస్తున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.